అయ్యి బాబోయ్! వంకాయ కర్రీయా? బాబోయ్! మాకు ఎలర్జీ కదా! మాకు దురద, మేము తినలేము. అందుకనే వంకాయ కూర అంటే కొద్దిగా ఇష్టం ఉండదు. అదీ కాకుండా వంకాయలో నువ్వా నేనన్నట్టు పురుగులు అనేక రకాలు కనబడతా ఉంటాయి. ఇంకెట్టా కోసుకొని తినేది? సాల్లే ఆ కూర కాకుండా ఇంకో కూర వండొచ్చు కదా అని గోల పెట్టేస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళు. మరి నేను చెప్పినట్టు చేశారనుకో మీకు పురుగులు రావు, అలాగే మీరు ఇలాగ కమ్మగా తినచ్చు. మరి ఎట్టా చేశానో అది కూడా వంకాయ పకోడీ. మరి మాటలా ఇప్పుడు నేను చెప్పినట్టు చేశారనుకో ఇంకెప్పుడు పురుగులని ఇంకేమంటారు దురదని ఏమి అనరు. ఎందుకంటే ఈ కూర తిన్నాక అసలు వదిలిపెట్టరు, ఇంక ఏమీ పట్టించుకోరు. ఇప్పుడు నేను స్ట్రైట్గా చెప్పేస్తున్నానే, ఒక కడాయి పెట్టుకొని చక్కగా కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని ఇక ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు ఇట్ట దోరగా 2 నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు ఇట్ట దోరగా ఒక 5 నిమిషాల వరకు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా దోరగా వేయినాయి అనుకో తర్వాత మీరు సన్నగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా ఈ మాదిరిగా కట్ చేసుకొని ఇట్ట వేసేసుకోండి. మరి ఇట్ట వేసుకోగానే ఇమ్మీడియట్గా సేదు కొట్టేసిద్దే. గబాలను మీరు కూసంతా టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసేసుకోండి. అబ్బాయి సాల్ట్ ఎందుకు ఇప్పుడు ముందేయడం, కారం తర్వాత వేయచ్చులే అని చాలామంది అనుకుంటే మరి వంకాయ ఏమో ఊరికే అలుగుతూ ఉండుద్ది, బొంగమూత పెట్టదు, ఊరికనే కూర అంతా సేదు కొట్టేసిద్ది. అందుకనే ఇమ్మీడియట్గా వంకాయలు వేయగానే సాల్ట్ అనేది వేసేయండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఇట్ట ఓవరాల్గా కలుపుకోండి. చక్కగా మీకు చేదు కొట్టకుండా మంచిగా వండిద్ది. ఇట్ట మీరు ఒక 5 నిమిషాల వరకు బాగా మగ్గించుకోవాలి. అటు ఇటు తిప్పుతూ ఉండండి. మరీ మెత్తగా కాకుండా మరీ పచ్చిగా కాకుండా ఈ మాదిరిగా కొంచెం స్టిఫ్గా ఉంటేనే మరి పెద్ద తిప్పుతూనే మెత్తగా అయిపోయి మీకు ముక్కల్లాగా కనపడవు, గుజ్జులాగా కనపడిద్ది. అందుకనే ఇట్టాగ మనకి వంకాయ ముక్కలు కూడా నీట్గా కనపడాలి. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ కారం వేసి ఇట్టాగా 2 నిమిషాలు అటు ఇటు అనండి. తర్వాత దింపేసే ముందు కొత్తిమీర వేసి ఇక పైపైన ఇలా అనేసి సరిపెట్టండి. ఇది వంకాయ ఏపుడంటే ఇట్టాగే ఉండిద్ది. మరి ఇప్పుడు పకోడీ గురించి చెప్పాలి కదా, మనం ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేస్తాం కదా, చూడండి ఒకసారి లాస్ట్ వీడియోలో. ఈ పకోడీని ఇట పెద్ద పెద్ద ముక్కలు కాకుండా మీడియం ముక్కలుగా కట్ చేసుకొని ఇక చక్కగా ఈ వంకాయ మీద ఇట్ట వేసేసుకొని అటు ఇటు ఒక 10 నిమిషాల వరకు ఇట్ట కలుపుతూ ఉండండి. మరి కలపకండి, ఒక 5 నిమిషాలు ఇట పైపైన కలిపి 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఇక సరిపోద్ది. ఇక చక్కగా తినేటప్పుడు పకోడీ అట్టాగా మెత్తగా ఈ వంకాయ భలే ఉండిద్దిలే. ఈ టేస్ట్ ఎక్కువగా రెస్టారెంట్లో అట్టాగే పెళ్లి భోజనాల్లో పెడతారే, మరి మనం ఎంత తక్కువ, మనం కూడా ఇంట్లో చక్కగా చేసుకుంటాం. మరి అట్టాగే మీరు కూడా చక్కగా చేయండి. ఇప్పుడు చూస్తుంటేనే ఆకలి పడుతుందా? మరి అట్టా ఉండేది మనం చేసే పని తీరు. మరి మీరు కూడా ఇంకా ఆలస్యం అవ్వకుండా కమ్మగా చేసుకుని తినండి. మరి వంకాయలో పురుగులు రాకుండా ఏం చేయాలో చెప్తా అన్నాను కదా, ఏమీ లేదు. చక్కగా మార్కెట్కి వెళ్ళినప్పుడు మనకి వంకాయలు అనేది తాజాగా నిగనిగలాడుతూ ఉంటాయి. వాటిలో పురుగులు ఉండవు. కూసంత చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి, వాటిలో కంపల్సరిగా ఉంటాయి. చిన్న రంధ్రం అనే బుట్టలో వేసుకుంటారేమో. కూసంతా ఆలోచించుకొని తెచ్చుకోండి. ఇల్లు వస్తానే రేపొద్దున వస్తానే. బాయ్.